అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా అన్నారు: రాజ్యాంగం న్యాయవాదులు సమర్పించిన పత్రం కాదు, ఇది ప్రజల జీవితాలను నడిపే వాహనం అని. భారతదేశ రాజ్యాంగానికి 1950 జనవరి 26న ఆమోదం లభించింది. దీనికి గుర్తుగా ప్రతి ఏటా జనవరి 26న మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. భారతదేశానికి 1947లో స్వాతంత్రం లభించినప్పటికీ 1950 జనవరి 26న నుంచి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దీంతో భారత్ ఒక సార్వభౌమ అధికారం కలిగిన గణతంత్ర దేశంగా గుర్తింపు పొందింది. మన దేశం బలమైన దేశంగా ముందుకు సాగడానికి ఈ రోజు మనందరికీ ధైర్యాన్ని, స్ఫూర్తిని ఇస్తుంది. ఈ రోజు మనకు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా స్థాపనను గుర్తు చేస్తుంది. భారతదేశానికి స్వాతంత్రం పొందడంలో, భారత రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన గొప్ప వ్యక్తుల్ని కూడా ఈరోజు మనం స్మరించుకుంటాం. మన గొప్ప భారతీయ నాయకులు, స్వాతంత్ర సమర యోధులు మహాత్మా గాంధీ, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, లాలా లజపత్ రాయ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి మొదలైన వారు దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు. రిపబ్లిక్ అంటే దేశంలో నివసించే ప్రజల అత్యున్నత శక్తి. దేశాన్ని సరైన దిశలో తీసుకెళ్లడానికి రాజకీయ నాయకులుగా తమ ప్రతినిధులను ఎన్నుకునే హక్కు ప్రజలకు మాత్రమే ఉంది. భారత రాజ్యాంగానికి ఉన్న అధికారాల వల్ల దేశంలో మనకు నచ్చిన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఇతర నాయకులను మనం ఎన్నుకోగలుగుతాం. గర్వించదగిన భారత స్వాతంత్ర సమరయోధులు భారతదేశంలో సంపూర్ణ స్వరాజ్యం కోసం 200 సంవత్సరాలకు పైగా పోరాడారు. తమ భవిష్యత్ తరాలు ఎవరికీ బానిసలుగా ఉండకూడదని, తమ హక్కులను స్వేచ్ఛగా వినియోగించుకోవాలని వారు ఇలా త్యాగాలు చేశారు. ఈ సందర్భంగా మనం కూడా మన కర్తవ్యాలు నిర్వర్తించాలని, రాబోయే తరాలకు మంచి భవిష్యత్తుని సృష్టిస్తామని ప్రతిజ్ఞ చేయాలి. పౌరులందరికీ రాజ్యాంగంపై అవగాహన కల్పించి అందరికీ సమానంగా జీవించే అవకాశం కల్పించినప్పుడే త్యాగదనుల త్యాగానికి విలువ పెరుగుతుంది. పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, గ్లోబల్ వార్మింగ్, అసమానత మొదలైన సమస్యల గురించి ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేస్తేనే పరిష్కారం అవుతారు. జై హింద్, జై భారత్.